లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే వాళ్ళు, అలాగే ధైర్యంగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉన్న నెగెటివ్ పీపుల్‌తో ఉండడం వల్ల వాళ్ళ పాజిటివిటీ ఏమైనా తగ్గిపోతుందంటారా? తప్పతుంది. ఎందుకు తగ్గదు? తప్పక అవుతుంది. ఏదైనా సరే ఇన్‌ఫ్లుయెన్స్ మనం చెప్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఒక ఒక ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు. నేను చెప్తే అర్థం అవుతుందని చెప్తున్నాను. వాళ్ళు ఒక క్యారెక్టర్‌లో దిగాలి అన్నప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఏంటి ఆస్వాదించాలి. అంటే ఏంటి ఫస్ట్ థాట్‌లో మనం థింక్ చేసి అలా ఉండాలి అని ఆస్వాదించి వాళ్ళ బాణీలో ముందుకెళ్ళాలి. ఇంతే కదా అది. అది ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు మిర్రర్‌లో చూసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ సపోజ్ వాళ్ళంతా ప్రిపేర్ అయి ఉన్నారు, పక్క వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు అనుకుందాం కాసేపు. అప్పుడేమవుతుంది? లేట్ అవుతుందా లేదా? షెడ్యూల్ అంతా లేట్ అవుతుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా చాలా ధైర్యంగా ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. అంటే ఏంటి? నమ్మకం. ఏదైనా సరే నేను చేయగలను, నాకు మంచి జరుగుతుంది అని నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే వాళ్ళు అనుకుందాం. లేకపోతే స్వతహాగా వచ్చింది, పుట్టుకతోనే వచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అంటే నేను దీంట్లోనే చేస్తే దీంట్లోనే ముందుకు వస్తా అంటారు. సో అలాంటి చాలా ధైర్యం ఉన్న వాళ్ళు అంటాం. అంటే ఏంటి? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళ కోరిక మీద వాళ్ళకి నమ్మకం. కానీ చాలా మంది చెప్పడానికి వస్తారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు. అంటే ఏంటి? నువ్వు చేయగలవా, నువ్వు ముందుకెళ్ళగలవా, ఏంటి ఏం అవ్వట్లేదు కదా, రేపు ఏం చేస్తావు నువ్వు, రేపు నీకు డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు ఎలా బతుకుతావు, రేపు నీకు పెళ్ళిళ్ళు అవుతాయా, సో పెళ్ళి అయితే మాత్రం నువ్వు కాపాడగలవా. ఇది చాలా మంది సినిమా యాక్టర్స్ దాంట్లో లైఫ్ లో కూడా అవుతుంది, మనం చాలా చూసాము. పెద్ద పెద్ద వాళ్ళు సాధించిన వాళ్ళ లైఫ్ లో కూడా అవుతుంది అది. కానీ నెగటివ్ పీపుల్ ఉన్నప్పటికీ వాళ్ళు సాధించి బయటకు వచ్చారు. ఎలా ఉంటుంది మైండ్ సెట్? కొంతమంది ఏంటంటే వింటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కొంతమంది ఏంటి, వీడేంటి చెప్పేది నాకు, వీళ్ళేంటి చెప్పేది, నాకు తెలిసి నేనేంటో నేను ముందుకు వెళ్తా అంటారు. సో ఏదైనా సరే మైండ్ సెట్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్లో దిగడం అనేది ఏంటి? నీ క్యారెక్టర్ని మార్చుకోవడం. సినిమా యాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి స్వతహాగా ఒక క్యారెక్టర్ ఉంటుంది, అదేంటంటే పరకాయ ప్రవేశం అంటూ ఉంటాం మనం. సో అలా ప్రవేశం చేసి వాళ్ళు ఎట్లాగా ఉంటారు, ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లాగా వాళ్ళ మేనరిజం ఉంటుంది, అవన్నీ చూస్తేనే ఒక క్యారెక్టర్ వాళ్ళు చేయగలరు. సో అలాగే అంటే ఏంటి, దాంట్లోకి దూరాలి. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఒకసారి చెప్పినప్పుడు పట్టించుకోం, రెండోసారి చెప్పినప్పుడు పట్టించుకోం, 3-4 సార్లు కంటిన్యూస్ గా చెప్తున్నప్పుడు ఏం చేస్తాం, అది కొంచెం మైండ్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో నెగటివిటీ అనేది స్లోగా క్రీప్ అవుతుంది, ఒక దొంగలాగా అనుకో. చీకట్లో ఒక దొంగ వస్తే మనకి కనిపించదు కదా, అట్లానే అది మనకి తెలియదు. అంటే ఏంటి, మనం నెగటివ్గా ఆలోచిస్తున్నాం అనేది కూడా తెలియకపోవచ్చు. మన ధైర్యాన్ని కూడా నెమ్మదిగా నెమ్మదిగా అదేమో క్షీణిస్తూ ఉంటుంది, అంటే కిందకి దిగజారుతూ ఉంటుంది అనమాట. అది ఐడెంటిఫై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రీవియస్గా కూడా మనం చూసాము అంటే కూడా ఇండియాలో మొత్తం అంతా ఒక కూటు కుటుంబం, అంటే ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. సో ఎవరో ఒకళ్ళు వీళ్ళని కిందకి తీసుకురాద్దాం, కిందకి తీసుకురా అంటే లాగుదాము అట్లా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే రాజుల కాలంలో కూడా మనం చూసాము అంటే చాలా ఏంటంటే సాధిష్ అంటాం, అంటే ఏంటి, వాళ్ళు వెనకాతలేమో మాట్లాడడం కానీ, వీళ్ళు ఎలా పైకి వస్తారని చూడడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనులు అడ్డంగాలు తేవడం కానీ, ఇలాంటివన్నీ. అంటే రాజు కింద వాడు ఫెయిల్ అయితే మేము రావచ్చు అన్న ఒక ఉద్దేశంతో కూడా చేసాం. పాయిజన్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా చాలా జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనం పైకి వస్తున్నాం అనుకున్నప్పుడు, ఆ ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి యూనివర్సే మనకి టెస్ట్ పెట్టినట్టు, అంటే దేవుడే మనకి ఏంటంటే పరీక్ష చేస్తున్నారని చెప్తూ ఉంటాం. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, పరీక్ష చేస్తున్నారు మనకి. ఇప్పుడేమో కొంచెం ఇది వచ్చింది, కాలతామదం వచ్చింది, ముందుకెళ్ళలేకపోతున్నాం, ఆగిపోతుంది అని. కానీ అది మించి ముందుకెళ్ళిన వాళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు? మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవడానికి. ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పక అవుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎప్పుడు చెప్తాం, 5-6 ఇయర్స్ వరకు ఏమేమి వాళ్ళు అంటే ఏంటి, ప్రాంతీయ నమ్మకాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పద్ధతులు కానీ ఆల్రెడీ వాళ్ళకి లోతుగా పాతుకుపోయి ఉంటాయి. సో ఎంత లోతుగా వాళ్ళకి పాజిటివిటీ పాతుకుపోయినా నెగటివిటీ అనేది కొంచెం వస్తుంది, ఇఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. అంటే నెగటివ్ ఫ్రెండ్స్ తోటి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనకి చెడు అలవాట్లు ఉంటాయని అందరూ చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, తాగుడు అలవాటు, సిగరెట్ అలవాటు ఉంటే అది అంటుకుంటుందో అంటాం, ఎంత వాళ్ళతో చేరద్దు అంటాం.
సిమిలర్ వే ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో ఇలాగా నెగిటివ్ పీపుల్ సరౌండింగ్ ఉన్నారు, నేను ఏంటంటే వాళ్ళని మించి రావాలి అనుకున్నప్పుడు కొంతవరకు అవాయిడ్ చేయడం, సైలెంట్గా ఉండడం అనేది బెటర్. ఓకే. ఎందుకంటే ఈ కాలంలో ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారు, ఎంఎన్సీస్లో ఎవరికి టైంలో ఉండట్లా. అంత నెగిటివ్ పీపుల్ ఇంట్లో ఉన్నారు అంటే కొంచెం దూరంగా ఉండడం, లేకపోతే ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి చేసుకోవడం, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చాలా టెక్నిక్స్ మాట్లాడుకున్నాం, ఏదో ఒక టెక్నిక్ చేయడము, అలా ముందుకెళ్ళడం, మన కంట్రోల్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు మనం ఏంటి నీకు సక్సెస్ కావాలంటే సక్సెస్ పీపుల్ సరౌండింగ్ ఉండాలంటాం. అంటే సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళ మేనరిజం తెచ్చుకోండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి అని చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక మనం సక్సెస్ఫుల్ పీపుల్ని మనం కూడబెట్టుకుని వాళ్ళతో ఎవ్రీడే మాట్లాడడం కానీ, లేకపోతే ముందుకెళ్ళడం కానీ, వాళ్ళు ఏం చేస్తారని తెలుసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు వీడియో చూడడం కానీ, ఇవన్నీ చెప్పినప్పుడు నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు తప్పక ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతుంది. ఓకే. సో అవ్వకుండా ఉండాలి, నేను ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పక ఏం చేయాలి, ఏదో ఒక టెక్నిక్ వాడుకోవాలి. అంటే 369 కానీ 555 కానీ ఇలాంటివన్నీ వాడుకోవాలి. అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు మన మూవీస్లో కూడా చూసాం, ఎలాగంటే వాళ్ళలా అయిపోతారు అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను అందుకని క్యారెక్టర్ తీసుకున్నా, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎట్లా అవుతారో అట్లాగా. సో అలా మేనరిజం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళలా అవుతారు అంటూ ఉంటాం. సో అలా థింకింగ్ కూడా మనకు వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా వైబ్రేషన్ ఏంటి వేవ్ ఫామ్స్లో ఉంటుంది. అది మనకి ఈజీగా ఏంటంటే మనకి మైండ్కి కూడా పడుతుంది అనమాట. స్లోగా ఏంటంటే నెగటివ్ కింద మారడం అనేది తెలియకుండా అవుతుంది అది. సో ఎప్పుడు నువ్వు ఫస్ట్ గ్రహిస్తావో దట్ నెగటివ్ పీపుల్ ఆర్ దేర్ సరౌండింగ్ యూ, నేను పైకి రానివ్వట్లేదు అని ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడే బయటికి రావడం కానీ, వాళ్ళతో సావాసం తగ్గించడం కానీ, అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్లో మన ముందుకు తీసుకెళ్ళడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, లేకపోతే క్లాసెస్ ఉంటాయి, ఇవన్నీ తీసుకోవడం కానీ చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పుడు చూసినా నెగిటివ్ పీపులే మనకి రారు, ఎప్పుడు చూసినా మనకి పాజిటివ్ పీపులే రాదు. మనకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్సే మనకి నెగిటివ్ పీపుల్ వస్తారు ఒక్కొక్కసారి. అది పీరియడ్ మారుతున్నప్పుడల్లా అది మారుతూ వస్తుంది. లైఫ్ అనేది ఏంటంటే ఆ ఎత్తు తగ్గులే, మనం స్టేషనరీగా, అంటే ఒక లైన్ వేస్తాం. మనం వేవ్స్ ఎలా ఉంటాయి, మధ్యలో ఒక లైన్ వేస్తాం, పైకి ఉంటాయి కిందకు ఉంటాయి, అంటే పై అప్స్ అండ్ డౌన్స్. అంటే మనం స్టేషనరీగా ఉండాలి. స్టేషనరీగా ఉండడం అంటే ఏంటి, మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం అనే. స్టేషనరీ అంటే కూర్చోవడం కాదు, ఒక చోట ఉండడం కాదు, ఏమి చేయకుండా ఉండడం కాదు. మైండ్ కంట్రోల్, మోస్ట్లీ థాట్స్. లా ఆఫ్ అట్రాక్షన్లో మొత్తం మనం మాట్లాడుకునేది ఏంటి, థాట్స్ మూలాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం మొత్తం. మన లైఫ్ను కూడా మనం తీర్చిదిద్దుకోవడం ఎలాగా, మన థింకింగ్ మూలానే అని చెప్తాం అనమాట. అదే మన సనాతన ధర్మంలో కూడా చెప్పాం. అందుకనే పాజిటివ్గా ఉంటే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ చేస్తాం. సో ఎప్పుడు నువ్వు పాజిటివ్ అట్రాక్ట్ చేస్తున్నావు, ఎప్పుడు నువ్వు నెగిటివ్ అట్రాక్ట్ చేస్తున్నావు అనేది గ్రహించినప్పుడు సరిదిద్దుకోవడం అనేది చాలా ఈజీ. ఇవన్నీ చేయాలి అంటే తప్పక క్లాసెస్కి రావచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదైనా అట్రాక్ట్ చేయాలి ఎక్కువ. సపోజ్ చాలా మందికి ఏంటంటే డబ్బు అట్రాక్ట్ చేయాలి, ప్రాస్పరిటీ కావాలి, అబండెన్స్ కావాలి, ఒక కోరిక, ఎన్నో ఉంటాయి కోరికలు. ఇవన్నీ అట్రాక్ట్ చేయాలంటే మాలాంటి వాళ్ళ దగ్గర క్లాసెస్కి తప్పక సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.